మానస టీవీ న్యూస్ కి స్వాగతం. 120 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న పరిగి వికారాబాద్ 4 లైన్ రహదారి పనులను పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారి పనులు వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడే ఇంతకుముందు ఇంజనీర్స్ తో మాట్లాడినాను. ఒక 1 వీక్ లో నస్కల్ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభమైతే, అదేవిధంగా పరిగి నుంచి షాద్నగర్ వరకు కూడా రోడ్లకు సంబంధించినటువంటి చెట్లు, అటు షాద్నగర్ రోడ్ కానీ ఇటు వికారాబాద్ రోడ్ కానీ చెట్లను కూడా తొలగించారు. ఈ కరెంటు స్తంభాలు, ఇక్కడ కనబడుతున్న కరెంటు స్తంభాలు అయితే ఇవి కూడా తీసి ఇక్కడ వెనుకకు జరిపి, అక్కడక్కడ అండర్ గ్రౌండ్ భగీరథ పైప్ లైన్లు ఉన్నాయి, అవి కూడా తీసేసి పక్కన జరిపేసి ఈ యొక్క రోడ్ల నిర్మాణం పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాతనే ఈ 4 ట్రాక్ రోడ్ వర్క్స్ అనేది పరిగి నియోజకవర్గంలో జరుగుతున్నాయన్న విషయాన్ని పరిగి నియోజకవర్గం మరియు వికారాబాద్ జిల్లా వాళ్ళు కూడా, పాండూరు వాళ్ళు కానీ వికారాబాద్ వాళ్ళు కానీ ఈ రోడ్డు గుండానే వాళ్ళు షాద్నగర్ పోయి అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. అదేవిధంగా పరిగి దాటిన తర్వాత సైదుపల్లి పరిసర ప్రాంతాల లోపల ఒక మంచి జంక్షన్ రాబోతుంది. ఆ జంక్షన్ నుంచి ఎవరైనా సరే ఔటర్ రింగ్ రోడ్ ఎలా అంటే కూడా ఒక మంచి రేడియల్ రోడ్, ఈ సైదుపల్లి నుంచి కేవలం 40 నిమిషాలనే ఔటర్ రింగ్ రోడ్ ఎక్కే విధంగా అధునాతనమైనటువంటి వరల్డ్ క్లాస్ రోడ్ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన మార్కింగ్స్ కూడా అన్ని కూడా అయిపోయినాయి. ఈ రోడ్డు ఇండస్ట్రియల్ కారిడార్, బొంబ్రాజ్పేట దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్, లగచర్ల, గోలపల్లి, అక్కింపేట ప్రాంతం లోపల వేల ఎకరాలలో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి మన పరిగి వికారాబాద్ జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేది కృషి చేస్తారు. ఈ రోడ్డు కోజ్గికి టచ్ అవుతుంది కాబట్టి కోజ్గికి మన గండేడు మహమ్మదాబాద్ ప్రజలకు కూడా దగ్గర అవుతుంది. ఆ కోజ్గి రోడ్ ఎక్కుతుంటే వాళ్ళు మన పరిగి మీదకి వెళ్లి ఔటర్ రింగ్ రోడ్ కూడా వెళ్లే అవకాశం వస్తుంది. అదేవిధంగా లాల్పాడ్ నుంచి కూడా మనం అంగడి చిట్టంపల్లి వరకు కూడా ఒక రోడ్డు డబల్ రోడ్ కంకల్ వరకు చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు కంకల్ నుంచి చిట్టంపల్లి వరకు కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మన పరిగి నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా అభివృద్ధి చెంది, అదేవిధంగా ఒక రైల్వే లైన్ కూడా వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, కొడంగల్, నారాయణపేట్, మక్తల్ వరకు రైల్వే లైన్ కూడా 450 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బడ్జెట్ కేటాయించడం జరిగింది. కేబినెట్ లో మీటింగ్ పెట్టి భూసేకరణ అనేది జరుగుతుంది. ఇదిలా ఉండగా వికారాబాద్ లో టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణ పనులు పూర్తి అయ్యే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిజంగానే రంగారెడ్డి జిల్లాలో అంటే వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడున్న రైతన్నలందరూ కూడా కాళేశ్వరం పూర్తి అయిన తర్వాత కేసీఆర్ గారు ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి కూడా పూర్తి చేస్తారు, మాకు నీళ్ళు వస్తాయని గంపడి ఆశతో ఎదురు చూస్తున్న వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ప్రజల రైతన్నల ఆశల మీద నీళ్లు జల్లేటట్టు రేవంత్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాలలో కనీసం ఈ ప్రాజెక్ట్ ఉందని ఆలోచన కూడా చేయకుండా, కనీసం అటు పక్క తిరిగి చూడకుండా వికారాబాద్ జిల్లాకు సంబంధించిన రేవంత్ రెడ్డి గారు కనీసం దాని మీద దృష్టి కూడా పెట్టలేదనేది వాస్తవం. కేసీఆర్ గారు 2 సంవత్సరాల నుండి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా అబ్జర్వ్ చేస్తూ, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతూ ఉంటాయి, తెలంగాణ హక్కుల కోసం ఎంతవరకైనా వెళ్తాననే ఒకే ఒక నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఎవరితో నేను పోరాటం చేస్తాను, తెలంగాణ హక్కులకు భంగం కలిగితే ఎంత దూరమైనా వెళ్తాననే నాయకుడు ఒక కేసీఆర్ గారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధనలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక్కొక్క మెట్టు, ఒక్కొక్క ఇటుక పేర్చినట్టు పేర్చి రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం అన్నా, తెలంగాణ ప్రజలన్నా కేసీఆర్ గారు తన శ్వాసగా భావిస్తారు. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ప్రశ్నించే స్థితిలో కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఒక 3 రోజుల కిందట కేసీఆర్ గారు వచ్చి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈరోజు పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న అన్యాయం కానీ, ఈ ప్రభుత్వం స్పందించకపోవడం కానీ, ఇవన్నీ కూడా ప్రశ్నించడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఇప్పటికే గమనించున్నారు. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకు ఏ విధంగా నష్టం చేయాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంత ప్రజల ఆశల మీద ఏ విధంగా నీళ్లు చల్లాలనుకుంటుంది, ఈ ప్రాజెక్టు మీద సీతకన్ను ఎట్లా వేశారు, ఎందుకు ఇటు పక్క పట్టించుకోవట్లేదు అనేది ఖచ్చితంగా గ్రామాలకు అడుగుతాం. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ గారు రాకముందు, తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ల పరిస్థితి ఎట్లుంటే ఇప్పుడు ఎట్లా ఉంది అనేది అక్కడ ఉన్న రైతన్నలో తెలుసు. బట్ ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా స్పందించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని మొదలు పెట్టాలని కోరుతున్నాం. ఏదైతే 45 టీఎంసీల నీళ్ళు చాలన్నారో దాన్ని వెనక్కి తీసుకోండి. డిపిఆర్ ఎందుకు వెనక్కి పంపించారో దాని మీద వివరణ ఇవ్వండి. ఎందుకు దాన్ని మళ్ళీ పంపించలేదు.
అది చెప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదేదో మాట్లాడారు. ఏం మాట్లాడారో ఆయనకే అర్థం కావాలి. అదే చెప్తున్నా, ఆయన అంతరాత్మ కూడా క్షమించదు ఆయన మాట్లాడిన మాటలు. ఇప్పటికైనా ఆ మాటలను పక్కన పెట్టి బాధ్యత గల ముఖ్యమంత్రిగా ప్రజల అవసరాలను గమనిస్తూ ఇవన్నీ పాలమూరు రంగారెడ్డి ఇమీడియట్ గా టేకప్ చేయాలని డిమాండ్ చేస్తాం. మరోవైపు హైదరాబాద్లో జర్నలిస్టుల అరెస్టులు చోటు చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. పత్రికా స్వేచ్ఛపై దాడిగా ఈ అరెస్టులను భావిస్తున్న జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండిస్తున్నారు. జర్నలిస్టులపై అణచివేత చర్యలు వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. జర్నలిస్టులకు మంచిది కూడా నాగరితే, అది కూడా మీడియా అకాడమీ కేసీఆర్ ఇచ్చినందువలన అయింది. అంటే ఇవన్నీ చేయలేదనా? మీరు తప్పుడు ప్రచారాలు చేసి, అబద్ధాలు ప్రచారాలు చేసి, అసలు ఎవరికి చనిపోయినా పట్టించుకోలేదని చెప్పి ఢిల్లీకి పోయి అబద్ధాలు ప్రచారం చేసి ఇవాళ వచ్చిన వాళ్ళు మీరు రాజకీయం చేస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు చేస్తున్నారని మమ్మల్ని అనకండి. వాళ్ళని విడిచిపెడదాం. ఇది జర్నలిస్టుల హక్కు. ఈ హక్కును రేవంత్ రెడ్డి గారు జాగ్రత్తగా గమనించండి. ఇది మా హక్కు, మేము సాధించుకున్న హక్కు. మా సాధించుకున్న హక్కును తీసుకోకండి. మీరు కొత్తగా ఇవ్వకండి, మాకేం అవసరం లేదు కావచ్చు. మీరు ఎన్ని వాగ్దానాలు చేసిరో ఆ వాగ్దానాల గురించి మేమేం అనడం లేదు కదా. కానీ ఒకసారి T50 జీవోలో ఏం జరుగుతున్నదో మీరు గమనించండి. మంత్రి కానీ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ, అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ దీన్ని చూడండి. ఇది రాజకీయం కాదు, ఇది జర్నలిస్టుల హక్కులు. మాట్లాడే ఎవ్రీ రైట్ మాకు ఈ జర్నలిస్టుల గురించి మాట్లాడమే. మీ గురించి మేమేం అనడం లేదు. మీ పాలనకు సంబంధించింది కాదు, మీ పోస్ట్ మార్టంకు సంబంధించింది కాదు, మీ పాలన పోస్ట్ మార్టం కాదు. ఇది జర్నలిస్టుల హక్కులకు భంగం కలుగుతున్నాయి కనుక ఒక జర్నలిస్టులుగా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టులుగా మేము ఇది అడుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఇది రాజకీయం కానే కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా జోక్యం చేసుకుని, రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రత్యేకంగా జోక్యం చేసుకొని దీన్ని నివారించాలి. 252 జీవో అనే దాని వల్ల 10,000 వరకు తగ్గించి మీరు ఇద్దామనుకుంటున్నారు. అది చెల్లదు. డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులే ఇవ్వాలి. మీడియా కార్డులు అనే విభజన రాకూడదు. అట్లాగే నియోజకవర్గ స్థాయిలో విలేకరులకు కూడా ఇవ్వాలి. ఇంతకు ముందున్న 23,000 అక్రిడేషన్ అట్లాగే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ చేస్తే కనీసం మీరు 7వ హామీ ఇచ్చినారు, ఆ 7వ హామీ తుంగలో దొక్కి ప్రజాస్వామ్యంలో మేము జర్నలిస్టులం ఒక వినతి పత్రం ఇస్తాం కలెక్టర్ కంటే మా వాళ్ళని అరెస్ట్ చేసి ముషీరాబాద్కు తీసుకొచ్చినారు. ఇది సబబు కాదు. ముఖ్యమంత్రి గారు గమనించండి, ఇది సబబు కాదు.